పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం స్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలానే గ్రహస్థితుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది, ఇక రోజువారీ ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. అయితే ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంటే మంచి వీడియోలు మీకు దగ్గరకు వచ్చి చేరుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం కన్యారాశి వారిని కనుక పరిశీలిస్తే, కన్యారాశి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో మీకు 7వ తేదీ రాత్రి వరకు సంచరిస్తాడు. రాశ్యాధిపతి 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించడం ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా బ్రహ్మాండంగా మారుతుంది. మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి ఇప్పటిదాకా 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించినటువంటి గురుడు డిసెంబర్ 5వ తేదీ రాత్రికి అంటే సుమారుగా 6వ తేదీకి ఎక్కడికి వెళ్తాడంటే మిథున రాశి అంటే మీ రాశికి 10వ స్థానంలోకి వెళ్తాడు. అంటే ఇప్పటి వరకు ఎవరైతే కర్కాటక రాశిలో అంటే లాభస్థానంలో సంచరించినటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత అనేక రకాలైనటువంటి భావోద్వేగాలతోటి, కుటుంబపరమైన సమస్యలతోటి, మానసికమైనటువంటి విషయాలలో కొంచెం ఇబ్బంది కలిగినటువంటి వారికి 6వ తేదీ నుంచి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి కమ్యూనికేషన్ వ్యవస్థ బ్రహ్మాండంగా అంటే కమ్యూనికేషన్ చాలా బాగా మారుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతాయని చెప్పాలి. చేసేటటువంటి ప్రతి పని కూడా చురుకుగా మారుతుందని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ 10 రోజులు కూడా జ్యోతిష్యపరంగా కన్యారాశి వారికి అత్యంత కీలకమైనటువంటి కాలము అని చెప్పాలి. ఇక రవి శుక్ర కుజగ్రహాలు కూడా మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నాయి. ఈ రవి శుక్ర కుజగ్రహాలు 3వ స్థానంలో సంచరించేటప్పుడు మీలో మీకు తెలియనటువంటి విధంగా ధైర్యం, సాహసం అనేటటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. ఎలాంటి నిర్ణయం అయినా సరే చాలా వేగంగా తీసుకోగలుగుతూ ఉంటారు. అంటే నాంచుడు ధోరణి అనేటటువంటిది ఇక్కడ మీకు ఎక్కడా కూడా కనపడదు. ఒక రకంగా చెప్పాలంటే మీ ధైర్యమే మీకు కొండంత అండగా, కొండంత బలంగా మారే అవకాశం కూడా ఇక్కడ మీకు ఏర్పడుతుంది అని చెప్పాలి. ఇక 3వ స్థానంలో సంచరించే రవి కుజ శుక్రగ్రహాల యొక్క కలయికతోటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి బాగా డెవలప్ అవుతాయి. కానీ 7వ తేదీ రాత్రి 8 గంటలకు కుజుడు మీ రాశికి 4థ స్థానంలో ప్రవేశిస్తాడు. కుజుడు 4థ స్థానంలో ప్రవేశించినప్పుడు, కుజుడు అంటేనే భూమి పుత్రుడు, అంటే భూ సంబంధమైన వ్యవహారాలకు, స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా గొప్ప ఫలితాలు 7వ తేదీ నుంచి కలుగుతాయి అని చెప్పాలి. ఇక శని అనుకూలమైనటువంటి స్థానంలో, యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలోనే ఉన్నాడు. అసలు ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 11:15 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కుటుంబపరమైనటువంటి విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ప్రధానంగా కనుక తీసుకుంటే అంటే 1వ తేదీ నుంచి 1వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి ఈ రోజుల్లో కుటుంబపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మారుతుంది. అలానే కుటుంబంలో ఏర్పడిన సమస్యలు అనేటటువంటివి కూడా తొలగిపోతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన కాలం అని చెప్పాలి. 1వ తేదీ రాత్రి 11:15 నుంచి 3వ తేదీ రాత్రి 11:12 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు అనేటటువంటి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ప్రయాణపరమైన సమస్యలతో ఇబ్బందులు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలానే ఆర్థికంగా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కనుక చేయకపోతే నమ్మిన వ్యక్తుల చేతిలో లేదా అతిగా నమ్మినటువంటి వారి దగ్గర మీకు ఎక్కువగా మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంటుంది. 3వ తేదీ రాత్రి 11:12 నుంచి 5వ తేదీ రాత్రి 10:10
18 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అదృష్టాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. అదృష్టం వెతుక్కుంటూ కన్యారాశి వారి దగ్గరకు చేరుతుంది. ఇప్పటిదాకా ఏదైనా చేసేటటువంటి పనులు రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి వారికి, లేదా కొన్ని రోజులు పనుండి కొన్ని రోజులు పని లేక ఉన్నటువంటి వారికి, లేదా చేసేటటువంటి ఉద్యోగంలో స్థిరత్వం లేక అబ్బా నాకు మాత్రమే ఏమిటి టార్చరు, నేను మాత్రం ఎందుకు ఇలా బాధపడుతున్నాను అనుకునేటటువంటి వారికి, ఇలా రకరకాలైనటువంటి భావాలతో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. 5వ తేదీ రాత్రి 10:18 నుంచి 7వ తేదీ రాత్రి 10:42 వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అలానే ప్రమోషన్స్ రావటం, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అనారోగ్యంతో బాధపడినటువంటి వారికి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. కానీ కన్యారాశి వారు కొంచెం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. ఎక్కడా కూడా బంధాన్ని వదులుకోకుండా, బంధం అనేది చాలా ప్రాధాన్యత కలుగుతుంది, అంటే బంధానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి వాటిని వదులుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలానే 7వ తేదీ రాత్రి 10:42 నుంచి 9వ తేదీ రాత్రి 2:44 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అద్భుతమైనటువంటి లాభాలు కలిగిస్తుంది. వ్యాపారపరమైన లాభాలు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా షేర్ మార్కెట్లో పెట్టేటటువంటి వారికి కూడా లాభాలతో కూడినటువంటి సమయం అని చెప్పాలి. 9వ తేదీ రాత్రి 2:24 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ మొత్తం మీద ఈ 10 రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఆలోచనల్లో చాలా చురుకుదనం ఏర్పడుతుంది. ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే భావోద్వేగ మార్పులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కుటుంబ ఉద్యోగ ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టమైనటువంటి దిశానిర్దేశం కూడా కలుగుతుంది. అంది వచ్చిన అవకాశాన్ని వెంటనే పట్టుకునే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచన కనుక పెంపొందించుకున్నట్లయితే తద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇక్కడ ఈ రాశివారు పొందుతారు అని చెప్పవచ్చు. ఇక వీళ్ళు చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారాలు ఏమిటంటే, బుధవారం రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్ర జపం చేయటం చాలా మంచిది. అలానే బుధవారం రోజున మరియు గురువారం రోజున ఈ 2 రోజుల్లో మీరు గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ బట్టలు దానం చేయటం కానీ, లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం వల్ల కానీ మంచి ఫలితాలు పొందుతారు. అలానే శుక్రవారం రోజున మీకు వీలైతే చక్కగా ఏదైనా లక్ష్మీనారాయణ పూజ ఒకటి చేసుకోండి, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ పరిహారాలు చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా ఈ కన్యారాశిలో జన్మించినటువంటి అందరికీ కూడా కలుగుతాయి. 90% మందికి 90% ఫలితాలు కలుగుతాయండి. ఎవరికైతే కలగటం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.